కూటమి 5 నెలల ఏలుబడి చూస్తే అనేక విషయాలు ప్రజల మెదడులో ఖచ్చితంగా గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఆ గందరగోళంలో భాగంగా చంద్రబాబు గత చరిత్రను వారు గుర్తు చేసుకుంటున్నారు. ఎదుటి వారిని పట్టుకుని దొంగ అన్నట్టుగా చంద్రబాబు గారి తీరు ఉన్నదని ప్రజలు చర్చించుకుంటున్నారు. 40 ఏళ్లుగా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న చంద్రబాబు గారు ఇప్పుడు కూడా అదే చేస్తూ ఎదుటివారి మీద తప్పులు ప్రచారం చేస్తున్నాడు. తన స్కాములు బయటపడుతున్నాయని, తాను చేసిన అవినీతి బయటకు వస్తోందని, తన పాలనా వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతున్నారనే దురహంకారంతో ఒక నియంతలా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో రోజురోజుకి బలపడుతోంది. సామాజిక మాధ్యమాల వేదికగా గొంతుగా విప్పుతున్న వారిని, ముఖ్యంగా చంద్రబాబు గారి తప్పులను నిలదీస్తున్న యువతను లక్ష్యంగా చేసుకుని చట్టవిరుద్ధంగా, అన్యాయంగా, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. ఈ అరెస్టుల్లో కొన్ని నిజంగానే చట్టబద్ధంగా, సక్రమంగా, న్యాయబద్ధంగా జరుగుతున్నాయని విశ్వసించేవారిలో నేను కూడా ఉన్నాను. కానీ చాలా అరెస్టులు అక్రమంగా, అన్యాయంగా, చట్టవిరుద్ధంగా జరుగుతున్న మాట కూడా నిజమే. హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకున్నది కదా. తన అడుగులకు మడుగులొత్తే పోలీసులను వాడుకుంటూ వారిపై భౌతిక దాడులు చేయిస్తూ హింసిస్తున్నారు. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదు. అంటే టు సైలెన్స్ అపోజిషన్, అంటే గొంతెత్తే వారి నోరు మోయించడానికి చంద్రబాబు ఒక కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా, పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎలాగూ చంద్రబాబు గారి చేతిలోనే దాదాపుగా అన్ని పేపర్లు ఉన్నాయి. కాస్తో కూస్తో సమస్యలపై గొంతు విప్పే టీవీలను కూడా వ్యవస్థీకృతంగా దెబ్బతీశారు. కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి తెచ్చి వాటి ప్రచారాలను ప్రజలకు చేరకుండా చేస్తున్నారు. ఇక చంద్రబాబు గారి కొరకుడుబడి అనేది అదే సోషల్ మీడియా. అందుకే చంద్రబాబు గారు ఇలా బరితెగిస్తున్నారు అన్న అభిప్రాయం ప్రజల్లో రోజురోజుకి బలపడుతోంది. మరో చేత్తో ఆ వ్యవస్థలో తన మనుషులను వాడుకొని 4 దశాబ్దాలుగా చంద్రబాబు చేస్తున్న ఆర్గనైజ్డ్ క్రైమ్స్ చూస్తూనే ఉన్నారు. మరి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ పాల్పడుతున్నది ఎవరు అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. ప్రజలకు మంచి చేసి కాకుండా మభ్యపెట్టి, మోసం చేసి, అబద్ధాలు ఆడి అధికారంలోకి రావాలని, అధికారంలో ఉంటే దాన్ని ఇలాగే నిలబెట్టుకోవాలన్నది చంద్రబాబు గారి సిద్ధాంతంలా కనిపిస్తున్నది. దీనికోసం చంద్రబాబు గారు ఒక అబద్ధాన్ని సృష్టిస్తారు. దానికి రెక్కలు తొడిగి తన ఎల్లో మీడియా ద్వారా శరవేగంగా వ్యాపింపజేస్తారు. దానిపైనే వారి పార్టీ నాయకుల చేత మాట్లాడిస్తారు. పనిలో పనిగా దత్తపుత్రుడిని, ఇతర పార్టీలో తనకు అనుకూలంగా ఉన్న వారిని దీనికి వాడుకుంటారు. ఆ తర్వాత డిబేట్లు చేస్తారు. దీనికి మరిన్ని అవాస్తవాలు జోడించి తన కుమారుడు లోకేష్ ద్వారా సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తారు. వాళ్లే ఆరోపణలు చేసి, వాళ్లే మీడియా ట్రయల్ చేసి, వాళ్లే దోషులెవరో నిర్ధారించి వాళ్లే శిక్షలు విధిస్తారు. ఒక పథకం ప్రకారం మాఫియా ముఠా మాదిరిగా చంద్రబాబుకి నేరాలు చేస్తూనే ఉన్నారు. ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీయటానికి, రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. మరి ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. చంద్రబాబు గారు మీ పార్టీ టీడీపీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లో మీరే ఫేక్ న్యూస్ పెట్టి దాన్ని మీరే ప్రాపగాండా చేసిన లేటెస్ట్ ట్వీట్ను రాష్ట్ర ప్రజలంతా గమనించారు. ఎప్పుడో 2 ఏళ్ల క్రితం మా చంద్రబాబు విజయమ్మ గారి కారు బరస్ట్ అయితే అప్పటి వీడియోని ఇప్పుడు బయటకు తీసి లేటెస్ట్గా ఇప్పుడే జరిగినట్టుగా మీరు టీడీపీ సోషల్ మీడియాలో ట్వీట్ పెడుతూ విజయమ్మను నేను జగన్మోహన్ రెడ్డి చంపాలని సిగ్గుమాలని వ్యక్తిత్వానానికి ఆయన దిగాడు. దీన్ని ఖండిస్తూ విజయమ్మ గారు లేఖ రాస్తే దాన్ని కూడా ఫేక్ లెటర్గా పేర్కొంటూ పబ్లిసైజ్ చేయడం సిగ్గుమాలిన చర్య కాదా? మళ్ళీ విజయమ్మ గారు సాక్షాత్ వీడియో మెసేజ్ కూడా ఇస్తూ మీ తీరును, చంద్రబాబు తీరును దుయ్యబట్టింది. ఇంతలా ఉద్దేశపూర్వకమైన వ్యక్తిత్వ హననం చేసిన చంద్రబాబు కొడుకు లోకేష్ను ఇదే పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయటం లేదని ప్రశ్నించేవారు కూడా కొందరు ఉన్నారు. ఇలాంటి శతకోటి మీ ఏబిఎన్, ఈనాడు, TV5 అనుకూల మీడియా ఎన్ని చేసినా పోలీసులు ఏనాడైనా చర్యలు తీసుకున్నారా? మీరు చేస్తే ఏదైనా మంచే, కానీ చంద్రబాబు చేసిన తప్పుడు పనులను, ప్రజా వ్యతిరేక చర్యలను ఎవరైనా ప్రశ్నిస్తే అది చెడు అవుతుందా? వారిపై కేసులు పెట్టి వారిని హింసించడం ధర్మమేనా అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వ్యవస్థీకృత నేరాలతో కూడిన పాలిటిక్స్ చంద్రబాబు గారు మరింత బరితెగించారు. మొన్నటి తిరుమల లడ్డు వ్యవహారం వరకు జరిగిన అనేక పరిణామాలు దీనికి ఉదాహరణగా
చెప్పుకోవచ్చు. కూటమి 100 రోజుల పాలన మోసాలు వైఫల్యాల గురించి ప్రజల్లో తప్పుదో పట్టించడానికి చంద్రబాబు గారు సృష్టించిన అబద్ధాన్ని ఎల్లో మీడియా మోయటం, ఆ తర్వాత ఆ పార్టీల నాయకులు, వారిని మోస్తున్న అధికారులు ప్రజల్లో అశాంతిని రేపేలా చర్యలు, కార్యక్రమాలు చేయటం ఒక పన్నాగం ప్రకారం జరుగుతున్నాయి. మరి వ్యవస్థీకృత నేరాల కింద అరెస్టు చేయాల్సింది ఎవరిని, జీవిత ఖైదు వేయాల్సింది ఎవరిని అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. అంటే చట్టాలలో మార్పులు వచ్చాయన్న విషయాలు తెలియక సోషల్ మీడియా వారు కొంత బరితెగించి వ్యవహరించారా లేదా, ఇప్పుడు చట్టాల్లో మార్పులు వచ్చాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అయితే చట్టాలను అంటే గతంలో ఎప్పుడో చేసిన పనులను ప్రస్తుతం వచ్చిన చట్టాలను చూపి శిక్షించడం సరైనదేనా అన్నది విషయాన్ని న్యాయ నిపుణులు తేల్చాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది అదే. ఎప్పుడో 4 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం పెట్టిన పోస్టింగ్లను కూడా ఇప్పుడు పిలిపించి హింసించడము, నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయటం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. మేము ఎవరిని అరెస్ట్ చేయలేదు, మా ప్రశ్నించి పంపించేసామని పోలీసులు హైకోర్టుకు నివేదిస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే ఎవాల్వింగ్ పరిస్థితిని, రోజు రోజుకి మారుతున్న పరిస్థితులు. సోషల్ మీడియాను ఎవరు ఏమీ చేయలేరు. సోషల్ మీడియాలో అవకతవకలు లేకపోతే వ్యక్తిత్వానానికి పాల్పడే వారి మీద మాత్రం నియంత్రణ ఉంటుంది, చర్యలు కూడా ఉండే అవకాశం ఉన్నది. అయితే సోషల్ మీడియా అనేది మెయిన్ స్ట్రీమ్ మీడియా లాగే చిరకాలం ఉంటుంది, దాని ప్రాధాన్యతను పెంచుకుంటుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఇదే ఆందోళన కలిగిస్తుంది. అలాగే 4 పిల్లర్లు, ఎగ్జిక్యూటివ్కు, జ్యుడిషియరీకి, లెజిస్లేచర్కి, 4th ఎస్టేట్కు కూడా సోషల్ మీడియా ఒక థ్రెట్గా మారింది. ఇది వాస్తవ పరిస్థితి. అందువల్లనే అందరూ అంటే ఒక ఆందోళన చెంది అందరూ కలిసి సోషల్ మీడియా గొంతు నొక్కాలని ప్రయత్నిస్తున్నారేమన్న అనుమానాలు కూడా వస్తున్నాయి.